హాయ్ ఫ్రెండ్స్, ఇది మన కోవిడ్ రంజాన్ సిరీస్ లో డే 30. బై ద వే ఇది వచ్చేసి ఈ రంజాన్ మంత్ లో లాస్ట్ రోజా అనమాట. ఈ గల్ఫ్ కంట్రీస్ మొత్తం కోవిడ్, సౌదీ, బెహరీన్, ఖత్తర్ ఇలాంటివన్నీ రేపైతే రంజాన్ ఉంటుంది. మరుసటి రోజు ఇండియాలో అయితే ఉంటుంది. ఇంకా మనకు ఈ రోజు మార్నింగ్ నుంచి పెద్దగా డ్యూటీలు అయితే ఏం లేవు. డైరెక్ట్ మధ్యాహ్నం మస్జిద్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. ఒక పక్కన క్లైమేట్ చూస్తే చాలా కూల్ గా అయితే ఉంది. వర్షం వచ్చేలా ఉంది కోవిడ్ లో ఈ రోజు. ఇంకా మస్జిద్లోకి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి మా తమ్ముడు తెచ్చిండు మా ఏరియాలో డ్యూటీ పడింది అనేసి. ఇంకా మా తమ్ముతో కొద్దిసేపు అలా ఇలా తిరిగేసిన. దాని తర్వాత మా తమ్ముడు నాకు హదియా అని డబ్బులు అయితే ఇచ్చిండు. మా తమ్ముడు ఇచ్చిన డబ్బులతో కోవిడ్ లో ఒక టీ కూడా తాగలేము, అంత డబ్బులు అయితే ఇచ్చిండు మా తమ్ముడు. టెక్నాలజీయా. ఇంకంతలోనే మళ్ళీ అసర్ నమాజ్ టైం అయితే మస్జిద్కి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వచ్చేసిన. ఇంకా ఇంటికి వచ్చిన లేదో మా మేడం 2 కవర్ అయితే నా చేతికి ఇచ్చింది. ఒకటి వాళ్ళ అమ్మల ఇంట్లో, ఒకటి మా బాబా వాళ్ళ అమ్మల ఇంట్లో ఇవ్వని చెప్పి. ఇంకా మళ్ళీ యాడ ఇస్తారు మిస్ అయిపోతానని చెప్పి ఫాస్ట్ గా అయితే వచ్చేసిన ఈ ఏరియాకి. ఇది వచ్చేసి మా మేడం వాళ్ళ అమ్మల ఇల్లు. ఇక్కడైతే ఒక కవర్ ఇచ్చేసిన. మళ్ళీ పక్క సందులోనే మా బాబా వాళ్ళ అమ్మల ఇల్లు అయితే ఉంటుంది. అక్కడ వచ్చి ఒక కవర్ అయితే ఇచ్చేసిన. ఇంకా అలా ఆర్డర్లన్నీ ఇచ్చేసి ఇంటి దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నా. ఇంటికి వచ్చిన తర్వాత తీరా కార్ లో పెట్రోల్ చూస్తే ఒకే ఒక పాయింట్ ఉందన్నమాట. మా బాబా వెళ్ళి పట్టించుకొని రాపని చెప్పిండు. ఇంకా అలా మళ్ళీ కార్ పెట్రోల్ బంక్ లో తీసుకుని వచ్చి పెట్రోల్ అయితే పట్టించేసిన. ఇంకా ఇంటికి రాగానే రెడీ అయ్యి మళ్ళీ ఇఫ్తార్ కి వెళ్ళిపోతున్నా. ఇఫ్తార్ కి వచ్చేసి మా మేడం పతాయిలు అయితే ఇచ్చింది మస్జిద్ దగ్గరికి తీసుకుని వెళ్ళమని. ఇంకా ఫుడ్ మొత్తం అందరం డివైడ్ చేసుకుని అజాయో అనే రోజు అయితే వదిలేసినాం. అల్హమ్దులిల్లాహ్ ఇలాగైతే గడిచిపోయినాయి ఈ ఇయర్ లో రంజాన్ రోజాలు. ఇంకా నమాజ్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వెళ్తున్నాం. లేదో ఒక పక్కన వర్షం కూడా స్టార్ట్ అయింది. మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. రేపు రంజాన్ వీడియో అయితే కలుద్దాం.